హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. డే 4 ఆఫ్ 30 డేస్ వ్లాగింగ్ ఛాలెంజ్. నేను 30 డేస్ వ్లాగింగ్ ఛాలెంజ్ చేద్దామని ఫిక్స్ అయినా. అసలు ఈ మధ్య రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే అసలు రావట్లేదు. సో ఇక్కడ నుంచి డిసైడ్ అయినా రెగ్యులర్గా ఒక 30 డేస్ పెడదాము. ఛానల్ కొంచెం గ్రోత్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము, పికప్ ఏమైనా అవుతుందేమో. యాక్చువల్లీ స్ట్రక్ అయిపోయింది ఛానల్, అసలు వ్యూస్ వెళ్ళట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, స్ట్రక్ అయిపోయినట్టుగా అయింది ఛానల్. సో అందుకే ఈ 30 డేస్ కంటిన్యూగా పెడదాము, చూద్దాం ఏమైనా పికప్ అవుతుందా లేదా, తర్వాత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా మనం చేసుకోవాలన్నా చూద్దామని నేను డిసైడ్ అయినా. సో ఇది డే 4 అండ్ ఇక్కడ చూస్తుర్రా ఇన్ని డబ్బులు ఎక్కడే అనుకుంటారు, గెజ్ చేయండి చూద్దాం. అండ్ ఇవన్నీ డబ్బులు కలిపితే ఎన్ని అయి ఉంటాయి, మీకు ఏదైనా గెజ్ చేసి ఒక ఫిగర్ అనుకుంటారు కదా, ఆ ఫిగర్ గెజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా గెజ్ చేస్తారో చూస్తా. ఈ డబ్బులు ఎక్కడ అంటే, నేను లాస్ట్ ఇయర్ జూన్లో మా మ్యారేజ్ యానివర్సరీకి నేను పీకో మిషన్ తీసుకున్నా. ఆ రోజే నేను డిసైడ్ అయినా, నాకు ఏ గిరాక్ వచ్చినా సరే ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టాను. ఒకటి నేను పిగ్గీ బ్యాంక్ తెచ్చుకున్నా, దాంట్లోనే నాకు ఓన్లీ కొంగులు కుట్టడానికి 10 రూపాయలు ఇచ్చినా అందులో వేయడమే. నేను పీకో ఫాల్స్ మొత్తం కుట్టేసి చేసిన, అందులో 10 రూపాయలు వచ్చిన నా గిరాకీ మీద అవి అందులోనే వేసిన, అస్సలు ఖర్చు పెట్టలేదు. నేను మా వారితో ఛాలెంజ్ చేశాను అనమాట, 1 ఇయర్లో నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా. సో మా వారితో చేసిన ఛాలెంజ్ నేను నిలబెట్టుకోవాలంటే దాని మీద వచ్చిన డబ్బులు నేను ఖర్చు చేయొద్దు. అండ్ అందులోనూ అట్లనే దాని మీద వచ్చిన డబ్బులు ఎట్లా ఖర్చు చేయలేదో దాని మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు, అంటే ఎప్పుడైనా మిషన్ రిపేర్ అయినా, మిషన్ పట్టా తెగిపోయినా, నాకు ఫాల్స్ కావాలనుకున్నా, ఇట్లా ప్రతిదీ నేను అందులో నుంచే కొనుక్కున్నా, అందులో నుంచే చేయించిన. అన్నీ ఎక్కువ బల్క్లో ఆర్డర్ వచ్చినప్పుడు, మనకి అంటే గిరాకీ ఎక్కువ వచ్చినప్పుడు 100, 200, 300 అట్లా 500 అట్లా వచ్చినప్పుడు ఏం చేసిన, ఆ డబ్బులు పక్కకు పెట్టుకున్నాను అనమాట. అందులో ఈ పిగ్గీ బ్యాంక్లో వేయకుండా ఆ డబ్బుల్ని నేను నా రిపేర్కి కానీ, ఫాల్స్ కొనడానికి కానీ, దారాలకు కానీ వాటికి ఇందులో నుంచే నేను వాడేదాన్ని, వేరే డబ్బులు తీసేదాన్ని కాదు. ఇందులో మా వారు నన్ను అసలు డబ్బులు అడిగేవాళ్ళు కాదు. అంటే ఈరోజు ఈ గిరాకీ వచ్చింది కదా, దాని డబ్బులు ఏం చేసినా నన్ను ఏం అడగకపోతుండే. అప్పుడప్పుడు ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా అడుగుతుండే, మిషన్ డబ్బులు ఏం చేస్తున్నాయో అసలు నాకు ఏం తెలియట్లేదు, ప్రతిదీ ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటున్నావు అని అనుకునేవాళ్ళు ఆయన. నేను అసలు ఒక్కసారి కూడా ఏది ఆర్డర్ పెట్టుకోలేదు, దాని మీద వచ్చింది ప్రతిదీ పిగ్గీ బ్యాంక్లోనే వేసిన. అట్లా వేసి 1 ఇయర్కి మళ్ళీ మా మా మ్యారేజ్ యానివర్సరీకి ఈసారి మేము అన్నవరం వెళ్ళినాము. ఆ వ్లాగ్ కూడా నేను మన ఛానల్లో పెట్టిన, చూడకపోయింటే వెళ్ళి చూడండి. ఆ వ్లాగ్కి ట్రైన్కి వెళ్ళే కంటే ముందు రోజు నేను మా వారికి చెప్పిన, ఇదంతా నేను నా పీకో మిషన్ మీద సంపాదించిన డబ్బులు, నువ్వే లెక్కించుకో, నువ్వే తీసుకో, నాకు సంబంధం లేదని చెప్పా. దాని మీద వచ్చిన లాభం నీదే, లాభమైన నష్టమైన నీదే అని చెప్పా. నేను అది తీసేటప్పుడు దేవుని ఒకటే కోరుకున్నా, నేను ఎన్ని డబ్బులు పెట్టయితే నా పీకో మిషన్ అనుకున్నానో 7,500 అన్నీ ఉంటే చాలు దేవుడా అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే డిసప్పాయింట్ కావద్దు, కనీసం నా పెట్టిన డబ్బులు మనకు వస్తాయన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, అదైనా మా వారికి ఉండాలని నేను ఫుల్గా డిసైడ్ అయ్యి, అది కట్ చేసేటప్పుడు కూడా ఫుల్ మొక్కుకున్నాను, నేను దేవుని ఇన్ని డబ్బులు ఉండాలని. మొత్తానికి డబ్బులు అయితే ఒక 700 మేము బయట వాడుకున్నాము. మొత్తం డబ్బులు మాకు 11,000 వచ్చినాయి. నా 1 ఇయర్ పీకో మిషన్ కష్టం 11,000, ఒక 7,500 దానికి ఖర్చు పోయినా కూడా మిగిలినవి నా దానికి ఫలితం అనుకోవచ్చు. దానితో అయితే నేను హ్యాపీ, మా వారు కూడా హ్యాపీయే. నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇట్లా దాచిపెట్టి నాకు ఇస్తావని అని, ఆయన అస్సలు అనుకోలేదు. దాన్ని అయితే ఆ డబ్బుల్ని మేము మా పాప స్కూల్ ఫీజుగా కట్టేసినాం అనమాట. అది హాఫ్ అమౌంట్ అయినప్పటికీ కూడా, బట్ అట్లా బల్క్లో చూసినప్పుడు మనకు హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన ఆ 50 రూపాయలు 100 రూపాయలు నేను అప్పటికప్పుడు ఖర్చు చేస్తే ఆ అవసరం తీరుతుంది, కానీ దానికంటూ ఒక పేరు ఉండదు అనమాట. ఇప్పుడు మేము అది 11,000 వచ్చింది, నేను మా పాప స్కూల్ ఒక టర్మ్ ఫీజు కట్టడానికి నాకు యూజ్ అయింది. అది చెప్పుకోవడానికి కూడా ఎంతో బాగుంటుంది చెప్పండి. చెప్పుకోకపోయినా మన మనస్సాక్షి కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు అట్లా హ్యాపీనెస్ నేను మా వారి కళ్ళల్లో చూసిన ఆ రోజు. అసలు ఏం చేయలేమనుకున్నా, లాస్ చేస్తామనుకున్నా, కానీ మీదికెళ్ళి 4,000 లాభం వచ్చింది మనకు, అట్లీస్ట్ 3,500 లాభం వచ్చింది మనకు అన్నట్టుగా అనుకున్నాం. ఊరికే ఇంట్లో కూర్చుంటే అసలు ఏమీ వచ్చేది కాదు కదా, ఎంతో కొంత ఏమంటారు గుడ్డిలో మేలు అంటారు కదా. సో అట్లా ఎంతో కొంత అయితే ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది, రూపాయి కూడా రాదు. ఏదో కొంత చేస్తే 1,000 2,000 ఎంతో కొంత అయితే వచ్చింది కదా అనేది నా సాటిస్ఫాక్షను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 15 డేస్కి నేను ఈ వ్లాగ్ షూట్ చేసుకున్నా. బెటర్ అవుతున్నా అప్పటికి, ఇంకా స్టిల్ రికవరీ స్టేజ్లోనే ఉన్న, టైం పడుతుంది. 1 మంత్ అయితే కొంచెం నా పనులు నేను చేసుకునేటట్టు అవుతా కావచ్చు. ఇప్పుడైతే స్టిల్ అమ్మ హెల్ప్ చేస్తుంది నాకు, పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడం కానీ, వంట మిగిలిన పనులు అన్నీ అమ్మ చూసుకుంటుంది. నేను జస్ట్ తిని రెస్ట్ తీసుకోవడమే ఇది నా పని.
ఆ రోజు మండే ఆరుద్ర నక్షత్రము చాలా స్పెషల్ డే, 100 శివరాత్రులతో సమానం ఈ ఒక్కరోజు అని చెప్పారు. అందుకే లేచి తలస్నానం చేసుకొని దేవునికి మనశ్శాంతిగా పూజ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 15 రోజులు అవుతుంది నేను తలస్నానం చేయక, ఇంట్లో దీపం పెట్టక. అందుకే కొంచెం ఏదో నెగిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అందుకే నాకు దీపం పెట్టుకుంటే కొంచెం పాజిటివిటీ ఉన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే దీపం పెట్టేసుకుంటున్నా. అండ్ సూర్య నమస్కారం కూడా స్నానం చేసి రాగానే సూర్య నమస్కారం చేసుకుంటాం మేము. ఆసనాలు ఏమైనా జస్ట్ సూర్యునికి అర్ఘ్యం అర్పిస్తాము అంతే. ఆ తర్వాత తులసి చెట్టు గిట్లా నీళ్ళు పోసేసి, నా జుట్టు ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఆపరేషన్ అయింది కాబట్టి జుట్టు అట్లనే తడిగా ఉంటే జలుబు అవుతుందని జుట్టు అయితే ఫస్ట్ ఇది రూమ్ హీటర్ అనమాట. దీంతో నేను నా జుట్టు ఆరబెట్టుకున్నా. యాక్చువల్లీ ఇది మంచి ఐడియా కాదు, జుట్టు అయితే ఖచ్చితంగా డ్రైగా అయిపోతుంది. బట్ కండిషనర్ అప్లై చేసుకుంటాం కాబట్టి అంత ఎక్కువ ఏం డ్యామేజ్ కాదు. ఇంకా ఆ రోజు నా బ్రంచ్ అటు లంచ్ కాదు, ఇటు బ్రేక్ఫాస్ట్ కాదు, మిడ్లో 11:30కి అట్లా తింటున్నాను నేను నా బ్రంచ్ తినే టైంకి మా చిన్న పాప స్కూల్కి పోయింది, ఇంటికి కూడా వచ్చేసింది. మేమైతే తనను కూడా ప్లే స్కూల్లో వేసినాము. ఎందుకు తనను ప్లే స్కూల్లో ఇంత ఎర్లీగా వేయడానికి కారణం ఏంటంటే, నేను నా వర్క్కి వెళ్తున్నా కదా, సో ఆ బేస్ మీద ఏం చేసినామంటే మేము దాన్ని స్కూల్లో వేసేసినాం. మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది, టైం దొరుకుతుందనే ఉద్దేశంతో మేము తన్ని స్కూల్లో వేసినాము. బట్ నాకు సడన్గా ఇట్లా ఆపరేషన్ అయ్యి నేను మొత్తానికే నా జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటానైతే అస్సలు అనుకోలేదు. నేను ఏది జరిగినా మన మంచిగా అనుకుంటా, అందులో కూడా మంచిగా వెతుక్కుంటా. నా బ్రంచ్ అయిపోయిన తర్వాత నాకైతే ట్యాబ్లెట్స్ ఉన్నాయి వేసుకునేటివి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంకా కాసేపు పడుకోవాలని డిసైడ్ అయిపోయినా నేను. నేను పడుకొని లేచేసరికి మా సమీక్ష కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. 4 o'clock వస్తుంది తను కూడా వచ్చేసింది ఇంటికి. ఇంకా పిల్లలు వచ్చి నన్ను లేపుతున్నారు అనమాట. అక్క వచ్చింది లేవని మా చిన్న పాప లేపుతుంది నన్ను. ఇంకా లేచిన నేను జనరల్గా అయితే అసలు నేను మధ్యాహ్నం పూట అస్సలు వండుకోను. ఎందుకంటే నాకు మధ్యాహ్నం పడుకుంటే రాత్రికి నిద్ర పట్టదు. అందుకే నేను మధ్యాహ్నం పడుకోవడం అస్సలు ప్రిఫర్ చేయ. బట్ ఇప్పుడు నేను పేషెంట్ని కాబట్టి రోజంతా ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. నాకు పని అమ్మ చేస్తుంది, పిల్లల్ని చూసుకోవడం అమ్మ చూసుకుంటుంది, అన్నీ అమ్మ చూసుకుంటుంది కాబట్టి నాకు పిచ్చిలు వేసిపోతుంది. అందుకే నేను వీడియోలు చేసుకుంటున్నా. చాలామంది అఫ్కోర్స్ నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు ఇదే, అప్పుడే ఎందుకు వీడియోలు చేస్తుంది, రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎంతసేపు అని రెస్ట్ తీసుకొని చెప్పండి. నాకు బోర్ కొడుతుంది పడుకొని. కాసేపు అటు ఇటు వాక్ చేసినా కూడా ఒక 5-10 నిమిషాలకు మించి నేను వాకింగ్ చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఇంట్లోనే ఉండాలి. సో నాకు ఎంత బోర్ వస్తుంది చెప్పండి. టీవీ చూస్తాను కాసేపు, ఆ టీవీ కూడా ఎంతసేపు చూస్తా, ఆ టీవీ అరగంట, ఫోన్ అరగంట చూసేసరికి నాకు బోర్ వచ్చేస్తుంది. అందుకని వీడియోలు తీసుకుంటే నాకు కొంచెం స్ట్రెస్ బస్టర్స్ లాగా ఉంటుంది అన్నమాట ఇది. అందుకే నేను వీడియోస్ చేసుకుంటా. అండ్ ఈవినింగ్ రాగానే పాపతోటి హోంవర్క్, వాళ్ళకి స్నాక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అమ్మ హోంవర్క్ చేయించేస్తున్నా. వాళ్ళే రాసుకున్నారు. మ్యాథ్స్ జస్ట్ ఏమైనా డౌట్స్ వస్తే చెప్పి డైరీలో సైన్ చేయడమే, ఇది మాత్రమే. అండ్ 15 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, నాకు స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నేను మా వారిని ఫుల్ రిక్వెస్ట్ చేసుకున్నా ఆ రోజు. ఎంత రిక్వెస్ట్ చేసినా, ప్లీజ్ నన్ను గుడికి తీసుకెళ్ళండి అని. అందుకే రెడీ అవుతున్నా. ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నా, చాలా బాగుంది. నేనైతే 5 out of 4 రేటింగ్ ఇస్తా, అంత బాగుంది. ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా కాటన్. అండ్ నాకు ఈ చున్నీ బాగా నచ్చింది, మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది. నేను ప్రింటెడ్ వస్తుంది అనుకున్నా నేను, కానీ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. చాలా బాగుంది. కంఫర్ట్కి అయితే అసలు ఫిదా అయిపోయినా నేను, అంత బాగుంది. నేను ఫస్ట్ లుక్ కంటే కంఫర్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను నా జాబ్కి వెళ్తున్నా కాబట్టి రోజంతా ఉంచుకోవాలని ఆ ఉద్దేశం మీద ఈ డ్రెస్ తీసుకున్నా. సడన్గా నాకు ఇట్లా నేను జాబ్కి వెళ్ళకుండా అయిపోతుందని అనుకోలేదు. సో డే అంతా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ, జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. కంఫర్ట్గా ఈవినింగ్ వరకు మనం ఉంచుకోవచ్చు అనమాట డ్రెస్ని, అంత బాగుంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి కొనుక్కోండి కావాలనుకుంటే మీకు. ఇదే మేము వచ్చిన టెంపుల్. మా వారిని అంత బతలాడితే ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అప్పుడు కూడా ఆయన వద్దు, ఈ టైంలో టెంపుల్కి ట్రావెలింగ్ బండి మీద పోవడం అవసరమా అన్నారు ఆయన. నేనే ప్లీజ్ నాకు కొంచెం
అట్లా గుడికి పోయేస్తే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం పాజిటివిటీ వస్తుందని చెప్తే ఇంకా రిక్వెస్ట్ చేయంగా తీసుకెళ్ళారు. ఇది కూడా జస్ట్ 10 minutesలో వెళ్ళొచ్చు మా దగ్గర నుంచి. ఆ రోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆ రోజు అందులోనూ మాస శివరాత్రి కూడా. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి అన్ని అభిషేకాలు జరుగుతున్నాయంట. నేను అనుకున్న ఆ రోజు చతుర్దశి కూడా ఉండే, సో సాయంత్రం నంది అభిషేకం చేస్తారేమో, అది మిస్ కావద్దని వెళ్ళినా కానీ ఆ గుళ్ళో అయితే ఎప్పుడు నంది అభిషేకం చేయరంట, శివరాత్రికి మాత్రమే చేస్తారంట. సరేలే అని ఊరుకున్నాం. ఇంకా మేమైతే హారతి టైంకి అందినాము, గుడికి వెళ్ళేసరికి 6 అయింది. హారతి ఇస్తున్నారు, అప్పుడే హారతి తీసుకొని ఇంకా అర్చన చేయించుకొని గుళ్ళో ఒక 1 hour పైగానే కూర్చున్నాము గుళ్ళో. ఇంకా పిల్లల్ని మా వారిని నవగ్రహాల చుట్టూ తిరగండి అంటే ఇంకా మా వారితో పాటు పిల్లలు కూడా తిరుగుతున్నారు. చాలామంది ఏమంటారంటే చిన్నప్పటి నుంచి మనం ఎట్లా అలవాటు చేస్తే పిల్లలకు అదే అలవాటు అవుతుంది అంటారు కదా. మీరు ఒకవేళ ఈ వీడియో ఎవరు చూస్తున్నారో మీరు చెప్పండి నాకు, మీరు చిన్నప్పుడు ఎన్నిసార్లు గుడికి కానీ ఇంకెక్కడికైనా కానీ ఎన్నిసార్లు వెళ్ళుంటారు, దాంట్లో ఏది మీకు బాగా అలవాటైంది నాకు చెప్పండి. నాకు గుర్తున్నంత వరకు అయితే మేము మా ఊర్లో 2 సార్లు జాతర అవుతుంది గుడికాడ, శివరాత్రికి దసరాకి ఆ 2 సార్లు, అండ్ మా బర్త్డేలకి ఈ 2 సార్లు తప్ప, అంటే సంవత్సరంలో 4 సార్లు తప్ప మేము అసలు గుడికే వెళ్ళకపోతుండే. బట్ అయినా కూడా నాకు గుడికి వెళ్ళడం అంటే ఇష్టం. ఎందుకంటారు, ప్రతిదీ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసినవి మనకు అలవాటుగా మారిపోతాయి. అదే మన జీవన విధానం అనుకోవడం అనేది నేను కరెక్ట్ అని భావించినది. మనం పెరిగిన కొద్దీ మన మైండ్ సెట్, మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మన లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. అప్పుడు నేను ఊరిలో ఉన్నప్పుడు నాకు పెళ్ళి కాకముందుకు మా ఊరికి టెంపుల్కి వెళ్ళాలంటే ఒక 1 kilometer నడవాలి. సో అంత దూరం నడిచే వాళ్ళు వెళ్తారని వెళ్ళకపోతుండే. అండ్ పెద్దగా ఇంత సోషల్ మీడియా ఇదంతా ఇంత లేదు కాబట్టి దేవుడు అంటే ఏంది, మనం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి, వెళ్తే ఏమవుతుంది, ఈ సంగతులన్నీ మాకు తెలియదు కాబట్టి అప్పుడు పెద్దగా ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. నాకు చాలా ఇష్టం, నాకు ఎక్కడైనా పీస్ దొరుకుతుందంటే అది టెంపుల్కి వెళ్తేనే, అక్కడనే నాకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అనమాట. అందుకే నేను రోజు అమ్మన్నా పోతా, బట్ వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా అకేషన్గా వెళ్తుంటా టెంపుల్స్కి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసరికి అమ్మ డిన్నర్ రెడీ చేసేసింది. నాకు పిల్లలకు చికెన్ వండింది, మా వారికి ఎగ్, నాకు టమాటా పచ్చడి వేసింది. నేను మండే నాన్ వెజ్ తినను, అందుకే నాకు టమాటా పచ్చడి వేసింది. ఇంకా తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని హాయిగా వండుకున్నా. రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.